ఈరోజు మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 22వ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పలరెడ్డి గారు కానీ, అలాగే మా రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ మా కనకమహాలక్ష్మి గారు, ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి ఈరోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేము గెలుపొందని ఖాయం. ముఖ్యంగా ఈరోజు చెప్పాలి, ఈరోజు మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 22వ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పలరెడ్డి గారు కానీ, అలాగే మా రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ మా కనకమహాలక్ష్మి గారు, ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి ఈరోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేము గెలుపొందని ఖాయం. ముఖ్యంగా ఈరోజు చెప్పాలి,